హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి సికే వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి వినాయకుడి నిమజ్జనం వ్లాగ్ అనమాట. డే 3 కొంచెం లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ డే 2 నైట్ వచ్చేసి అందరం ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మా అన్న వాళ్ళు వదిన వాళ్ళు అందరూ డ్యాన్స్ చేశారు, అలాగే గేమ్స్ ఆడాము, ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇది అనమాట, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి డే 3 వ్లాగ్, నిమజ్జనం రోజు అనమాట. స్వామివారికి ప్రసాదాలు వండాలి కదా. యాక్చువల్లీ ప్రసాదాలు మేము కాదు, వేరే వాళ్ళు వండుతారు. ఇవి వచ్చేసి జస్ట్ అందరికీ పెట్టడానికి మాత్రమే మేము ఇక్కడ వండుతున్నాము. ఆల్రెడీ చిత్రాన్నం నేను రాకముందే అందరూ కలిసి ప్రిపేర్ చేసేసారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మేము పెరుగన్నం కోసం రైస్ పెట్టాము. రైస్ పెట్టిన తర్వాత అది ఉండలుండలు కట్టుపోతుందామని కొంచెం కలిపేస్తున్నాం అనమాట, అడుగు మాడకోకుండా. మా హద్వి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి పులిహోర కూడా ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత పులిహోర కంప్లీట్ చేసాము అందరం కలిసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పులిహోర. సో స్వామివారికి నైవేద్యం పెట్టేది లేదు కాబట్టి మేము ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ కొంతమంది తిన్నారు కూడా అయిపోయిన వెంటనే. ఇక్కడ వచ్చేసి కర్డ్ రైస్కి ఆల్రెడీ రైస్ పెట్టేసాము. రైస్ ఉడికేలోపు ఇక్కడ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళు, అక్క వాళ్ళు, అలాగే మా పిన్ని వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అందరూ కలిసి చేస్తున్నారు. అది అయ్యేలోపు అరౌండ్ 3 అలా అవుతుంది అనమాట. ఆ టైంలో ఇంకా నిమజ్జనం అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఫస్ట్ స్వామివారిని ఎత్తి బండి మీద కూర్చోబెట్టాలి కదా, దానికి ఎక్కువ టైం పడుతుందని కొద్దిగా ముందుగానే పెడుతున్నారనమాట. దానికంటే ముందు స్వామివారికి ఇలా టెంకాయ కొట్టేసి పూలమాల వేసి ఆ ఫార్మాలిటీస్ అన్ని చేసేస్తున్నారు. అది అయ్యో
ఫైనలీ స్వామివారిని బండి పైన అయితే పెట్టేశారు. ఇప్పుడు నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. మేము కూడా వంటలన్నీ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్ళేసి వచ్చేసాను అనమాట. పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాను. వాళ్ళు కూడా ఇలా బ్యాండ్స్ కట్టుకున్నారనమాట, గణపతి బప్ప మోరియా అనుకుంటూ. ఆ తర్వాత వచ్చేసి నిమజ్జనం స్టార్ట్ చేసేసాము. 3:30 కల్లా నిమజ్జనం స్టార్ట్ చేసింది. సో ఇంకా నిమజ్జనం అంటే ఫుల్గా కలర్స్ ఉంటాయి కదా, సో మేము కలర్స్గా లేకోకుండా ఓన్లీ గంధం మాత్రమే తెప్పించాం. చాలా సేఫ్ అనమాట గంధం కాకుండా మనం రెగ్యులర్గా యూస్ చేసే కలర్స్ కనుక మనం ఎప్పుడైనా పూసుకున్నప్పుడు కానీ కంట్లో పడితే కనుక కొద్దిగా మంటగా అనిపిస్తాయి అనమాట. కానీ గంధం అలా కాదు, కంట్లో పడినా కూడా కొద్దిగా కూల్గానే అనిపిస్తుంది, కానీ కళ్ళు మంట తీయవు. జస్ట్ కడుక్కుంటే వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. కలర్స్ అలా కాదు, ఎంత తిక్కినా కూడా పోవు అనమాట. నేనైతే ఈ నిమజ్జనం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా ఉండను, మా ఊరు కూడా నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. బట్ ఇక్కడ ఓన్ నెగిటివ్ ప్లేస్ కదా, ఎప్పుడు అందరితో కలిసిపోయి ఉంటాను కాబట్టి అందరూ నాకు చాలా క్లోజ్గా ఉన్నట్లే ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంకా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఫైనలీ ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా ఊరంతా స్వామివారిని అయితే ఊరేగించేసి మా ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి స్వామివారిని చిత్రావతి నది దగ్గరికి తీసుకొని వెళ్తాము. యాక్చువల్లీ మేము ఏర్ అని అంటాము, ఏట్లకి తీసుకొని వెళ్తాము.
మేము కూడా అక్కడికి వెళ్ళేసి స్వామివారిని నిమజ్జనం చేసిన తర్వాత మేము తీసుకువెళ్ళిన ప్రసాదాలన్నిటినీ అందరికీ ఇచ్చేసి మేము కూడా తినేసి, ఒకవేళ అక్కడ వాటర్ ఉంటే కూడా మేము కూడా అక్కడ మునిగేసి వస్తామన్నమాట. ఇలా మా గణపతికి మేమైతే నిమజ్జనం చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో గణపతి బప్పా మోరియా అంటూ ఒక చిన్న కామెంట్ చేసండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్ముకుటి సికే వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. గణపతి బప్పా మోరియా.